all, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. మనం తప్పు అనే పదాన్ని చాలా ఫ్రీక్వెంట్గానే యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ పదానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో క్లియర్గా ఏ విధంగా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, అలాగే ఈ వీడియోలో నా ప్రెజెంటేషన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఊదడం. ఇలా అంటూ ఉంటారు కదా. అయితే ఊదడాన్ని ఇంగ్లీష్లో బ్లోయింగ్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు నీ కాళ్లను సరిగా పెట్టుకో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు పుట్ యువర్ లెగ్స్ ప్రాపర్లీ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి బత్తాయి పళ్ళు. అయితే వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఇది చిన్న తప్పు అస్సలు కాదు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఎందుకు తప్పు చెప్పావు. ఎవరైనా ఏదైనా తప్పుగా చెప్పినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ సే రాంగ్, వై డిడ్ యూ సే రాంగ్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ టు గో అ లాంగ్ వే బికాజ్ యూ గేవ్ మీ ద రాంగ్ అడ్రస్. ఐ హ్యాడ్ టు గో అ లాంగ్ వే బికాజ్ యూ గేవ్ మీ ద రాంగ్ అడ్రస్ అంటే నువ్వు నాకు తప్పు అడ్రస్ ఇవ్వడం వల్ల నేను చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ It seems to me that you gave me the wrong address on purpose. It seems to me that you gave me the wrong address on purpose. అంటే నువ్వు నాకు కావాలనే తప్పు అడ్రస్ ఇచ్చావని నాకు అనిపిస్తోంది అని. ఆన్ పర్పస్ ఆర్ డెలిబరేట్లీ అంటే కావాలనే లేదా ఉద్దేశపూర్వకంగా అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ నేను రాసిన ఆన్సర్స్ అన్నీ తప్పే. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో all the answers I wrote are wrong. all the answers I wrote are wrong ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, thinking that all the answers written by her were correct, I also wrote the same answers. thinking that all the answers written by her were correct, I also wrote the same answers అంటే ఆమె రాసిన ఆన్సర్స్ అన్నీ కరెక్టే అనుకొని నేను కూడా అవే రాశాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, I thought I wrote everything correctly but everything was wrong. I thought I wrote everything correctly but everything was wrong అంటే నేను అన్నీ కరెక్ట్గానే రాశానని అనుకున్నాను కానీ అన్నీ తప్పే అయ్యాయి అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ నెంబర్ తప్పు అందుకే కలవట్లేదు. ఫోన్ నెంబర్ తప్పుగా చెప్పినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో The phone number is wrong, so the call is not connecting. The phone number is wrong, so the call is not connecting. ఈ విధంగా చెప్తాం. Call is not connecting అంటే కాల్ కలవట్లేదు అని. For example, I don't understand why she gave me the wrong number. I don't understand why she gave me the wrong number అంటే ఆమె నాకు తప్పు ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చిందో నాకు అర్థం కావడం లేదు అని. Another example, he also changed his phone number without giving me money. Or, he also changed his phone number without giving me my money. అంటే అతను నాకు డబ్బులు ఇవ్వకుండా అతని ఫోన్ నెంబర్ కూడా మార్చేశాడు అని. Now the fourth sentence is నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. ఇలా అంటూనే ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో you are making mistakes after mistakes. You are making mistakes after mistakes ఈ విధంగా చెప్తాం. అంటే నువ్వు తప్పు తర్వాత తప్పు చేస్తున్నావు అని. దీన్నే మనం వాడుక భాషలో తప్పు మీద తప్పు చేస్తున్నావు అని చెప్తూ ఉంటాం.
రాంగ్ అనే వర్డ్ని మనం ఏదైనా డెసిషన్ లేదా ఏదైనా పని కరెక్ట్ వేలో చెయ్యలేదు అన్నప్పుడు యూస్ చేస్తూ ఉంటాం. అదే మిస్టేక్ని మనం ఏదైనా డెసిషన్ని లేదా ఏదైనా పనిని ఇన్కరెక్ట్గా అంటే తప్పుగా చేసినప్పుడు యూస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్ యూ డిడ్ వన్స్. యూ ఆర్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్ యూ డిడ్ వన్స్ అంటే నువ్వు ఒకసారి చేసిన తప్పునే మళ్ళీ చేస్తున్నావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు పుట్ యువర్ టవల్ దేర్. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు పుట్ యువర్ టవల్ దేర్ అంటే నిన్ను టవల్ అక్కడ పెట్టొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ తప్పు చేయలేదు అందుకే భయపడను. ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ డన్ నథింగ్ రాంగ్ సో ఐ యామ్ నాట్ అఫ్రైడ్. ఐ హ్యావ్ డన్ నథింగ్ రాంగ్ సో ఐ యామ్ నాట్ అఫ్రైడ్ ఈ విధంగా చెప్తాం. ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ సమ్టైమ్స్ ఐ డోంట్ నో వై దే స్కోల్డ్ మీ ఈవెన్ దో ఐ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ రాంగ్. Sometimes I don't know why they scold me even though I haven't done anything wrong. అంటే కొన్నిసార్లు నేను ఏ తప్పు చేయకపోయినా కూడా వాళ్ళు నన్ను ఎందుకు తిడతారో నాకు అర్థం కాదు లేదా నాకు తెలీదు అని. Another example, don't be afraid when you don't make mistakes. Don't be afraid when you don't make mistakes అంటే నువ్వు తప్పులు చేయనప్పుడు భయపడకు అని. Now the sixth sentence is నీ తప్పుని ఒప్పుకో. ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో యాక్సెప్ట్ యువర్ మిస్టేక్, యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ ఆర్ అడ్మిట్ యువర్ మిస్టేక్ ఈ విధంగా చెప్తాం. అంటే నీ తప్పుని నువ్వు అంగీకరించు అని. దీన్నే మనం వాడుక భాషలో ఒప్పుకో అని చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సా యూ స్నీకింగ్ చాక్లెట్స్ సో యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ ఆర్ ఐ సా యూ స్నీకింగ్ చాక్లెట్స్ సో అడ్మిట్ యువర్ మిస్టేక్ అంటే నువ్వు చాక్లెట్స్ని దొంగచాటుగా లేదా దొంగతనంగా తినడం లేదా తీసుకువెళ్ళడం నేను చూశాను కాబట్టి నీ తప్పుని ఒప్పుకో అని. స్నేకింగ్ అంటే దొంగతనంగా లేదా దొంగచాటుగా అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ నో ఫర్ ష్యూర్ దట్ హీ విల్ నాట్ యాక్సెప్ట్ హిస్ మిస్టేక్ ఆర్ ఐ నో ఫర్ ష్యూర్ దట్ హీ విల్ నాట్ అడ్మిట్ హిస్ మిస్టేక్ అంటే అతను తన తప్పుని ఒప్పుకోడని నాకు ఖచ్చితంగా తెలుసు అని. ఐ నో ఫర్ ష్యూర్ అంటే నాకు ఖచ్చితంగా లేదా తప్పకుండా తెలుసు అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇందులో అన్ని తప్పులే ఉన్నాయి. ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో దేర్ ఆర్ ఆల్ మిస్టేక్స్ ఇన్ ఇట్. దేర్ ఆర్ ఆల్ మిస్టేక్స్ ఇన్ ఇట్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రీడింగ్ వాట్ యూ రోట్ మేక్ మీ లాఫ్ బికాజ్ యూ స్పెల్డ్ ఎవ్రీథింగ్ రాంగ్. రీడింగ్ వాట్ యూ రోట్ మేక్ మీ లాఫ్ బికాజ్ యూ స్పెల్డ్ ఎవ్రీథింగ్ రాంగ్ అంటే నువ్వు రాసింది చదువుతుంటే నాకు నవ్వొస్తోంది ఎందుకంటే నువ్వు అన్ని తప్పులే రాసావు లేదా అన్ని స్పెల్లింగ్స్ తప్పులే రాసావు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్స్ నాట్ ఫర్ మీ టు రీడ్ బికాజ్ ఇట్స్ ఆల్ రాంగ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు రీడ్ బికాజ్ ఇట్ ఈస్ ఆల్ రాంగ్ అంటే ఇదంతా తప్పుగా ఉంది లేదా ఇదంతా చదవడం నా వల్ల కాదు ఎందుకంటే ఇందులో అన్ని తప్పులే ఉన్నాయి అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఆమె తెలియక తప్పు చేసింది. చాలాసార్లు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో షీ మేడ్ ఎ మిస్టేక్ వితౌట్ నోయింగ్ ఇట్. షీ మేడ్ ఎ మిస్టేక్ వితౌట్ నోయింగ్ ఇట్ ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ హీ మేడ్ దిస్ మిస్టేక్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ he made this mistake due to lack of experience అంటే అతను ఎక్స్పీరియన్స్ లేదా అనుభవం లేకపోవడం వల్ల ఈ తప్పు చేశాడు అని. Now the second example is she is saying that she did a mistake without knowing so forgive her or she is saying that she did a mistake without knowing it so forgive her అంటే ఆమె తెలియక తప్పు చేశానని చెప్తుంది కాబట్టి నువ్వు ఆమెని క్షమించు అని. ఫర్గివింగ్ అంటే క్షమించడం అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోలో ఉన్న వాటన్నింటినీ వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. విల్ మీట్ యూ అగైన్ విత్ ఎ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ నైస్ డే. బై బై.